అంతర్జాతీయ స్థాయిలో ఒక సంచలన వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ రిచర్డ్ యాక్సెల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. లైంగిక నేరస్తుడు దివంగత జెఫ్రీ ఎప్స్టీన్తో గతంలో ఉన్న సంబంధాల కారణంగా తన పదవికి రాజీనామా చేశారు. నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ న్యూరో సైంటిస్ట్ డాక్టర్ రిచర్డ్ యాక్సెల్ తన పదవి నుంచి తప్పుకున్నారు. జుకర్ మ్యాన్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన జుకర్ మ్యాన్ మైండ్ బ్రెయిన్ బిహేవియర్ ఇన్స్టిట్యూట్ కో డైరెక్టర్ గా ఉన్న ఆయన తాజాగా తన రాజీనామాను సమర్పించారు. దీనికి ప్రధాన కారణం అమెరికాలో సంచలనం సృష్టించిన లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్తో యాక్సెల్కు ఉన్న పాత సంబంధాలే. ఇటీవల అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసిన రహస్య పత్రాల్లో యాక్సెల్ పేరు బయటకు వచ్చింది. ఎప్స్టీన్తో తనకు సుమారు 11 ఏళ్ల పాటు స్నేహ సంబంధాలు ఉన్నాయని, ఇది తన జీవితంలో చేసిన ఒక తీవ్రమైన పొరపాటు అని యాక్సెల్ స్వయంగా అంగీకరించారు. తన స్నేహితులు, విద్యార్థులు, సహచరుల నమ్మకాన్ని దెబ్బతీసినందుకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పారు. ఎప్స్టీన్ చేసిన అకృత్యాలు తెలిసిన తరువాత అతనితో సంబంధం కలిగి ఉండడం మన్నించలేని నేరమని యాక్సెల్ ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయ నిబంధనలను గాని, చట్టాన్ని గాని యాక్సెల్ ఉల్లంఘించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కొలంబియా యూనివర్సిటీ స్పష్టం చేసింది. కేవలం నైతిక బాధ్యత వహిస్తూనే ఆయన తన కో డైరెక్టర్ పదవికి, అలాగే హోవార్డ్ హ్యూస్ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టిగేటర్ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆయన ఒక ప్రొఫెసర్ గా తన ల్యాబ్లో పరిశోధనలు కొనసాగిస్తారని యూనివర్సిటీ తెలిపింది. ఎప్స్టీన్ కేసులో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్న తరుణంలో ఒక నోబెల్ గ్రహీత పదవి నుంచి తప్పుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సైన్స్ రంగంలో ఎంతో పేరున్న వ్యక్తి కూడా ఒక పాత పరిచయం వల్ల తన ప్రతిష్టను కోల్పోవలసి వచ్చింది. ఎప్స్టీన్ కేసులో ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వస్తాయో వేచి చూడాలి.